నిఘా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఆధ్వర్యంలో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ నిర్వహించిన డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ అండ్ అవార్డ్స్ ఫంక్షన్ గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం నవభారత్ నగర్లోని శ్రీ సూర్య దేవర కళ్యాణ మండపం వద్ద ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. అంతర్జాతీయ అధ్యక్షురాలు ప్రభావతి ఆశీస్సులతో డిస్ట్రిక్ట్ గవర్నర్ పి శివరాంప్రసాద్ సారథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రజల్ని నడక వైపు ప్రోత్సహించే లక్ష్యంతో వాకర్స్ ఇంటర్నేషనల్ చేపట్టిన కార్యక్రమాలు ఈ సందర్భంగా వివిధ స్పీకర్లు వివరించారు. కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన వాకర్స్ ప్రతినిధులు, మాజీ గవర్నర్లు, జిల్లా తదితర పదాధికారులు పాల్గొన్నారు. గతేడాది సేవా కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన సభ్యులకు ప్రత్యేక పురస్కారాలను ప్రదానం చేశారు. డిస్ట్రిక్ట్ సెక్రటరీ కె మురళీకృష్ణ, ట్రెజరర్ ఎల్ సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమం నిర్వహణలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 3 జిల్లాల వాకర్స్ ఇంటర్నేషనల్లో డిస్ట్రిక్ట్ 203 అవార్డు ఫంక్షన్ అండ్ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. వందల మంది వాకర్స్ అనేక సంస్థల నుంచి ఇక్కడ విచ్చేశారు. ఈరోజు వాళ్ళు చేసిన సేవలను గుర్తించి గవర్నర్ పెద్ది శివరాంప్రసాద్ గారు వారికి అవార్డు ప్రదానోత్సవం కూడా చేయబోతున్నారు. అలానే మీరు ఇప్పుడు చూసింది మహాత్మా గాంధీ ఫెలో అన్న 10,000 విరాళం ఇచ్చిన వాళ్ళందరికీ సత్కారం జరిగింది. నా పక్కన ఉన్న మేడం గారు. అందరికీ నమస్తే అండి. నేను ప్రభావతి, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ 2025. ఈరోజు గుంటూరులో 3 జిల్లాలకు సంబంధించి ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆ ఇంటర్నేషనల్లో దీనికి 203 అనే ఒక నెంబర్ కూడా ఇచ్చున్నాము. దీనిలో ఈ సంవత్సరం అంతా క్లబ్ వైజ్గా సర్వీసెస్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఈరోజు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆర్గనైజేషన్కి మహాత్మా గాంధీ ఫెలోషిప్ అని MDFగా జాయిన్ అయిన మెంబర్స్కి ఈ ట్రస్ట్ వీళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. వీరందరికీ కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ మరియు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ క్లబ్ల వారీగా దానికి అటెండ్ అయిన మేడం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభావతి గారికి, మరియు చెలికాని సీతారామయ్య గారికి, మరియు నేతాజీ సుబ్బారెడ్డి గారికి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుందండి. ఇట్లా ఒక్కొక్క సంవత్సరం గవర్నర్ ఎక్కడుంటే అక్కడ ఇలాంటి ఫంక్షన్ జరుగుతుంది. సో అట్లాగే అన్ని క్లబ్బుల నుంచి మా సభ్యులంతా వచ్చారు. ఇది ఇంటర్నేషనల్ క్లబ్ అండి. సో గుంటూరు జిల్లాలో సుమారు ఒక 70 క్లబ్బుల దాకా, ఈ 203లో 70 క్లబ్బుల దాకా ఉన్నాయి. సో చాలా క్లబ్బులు ఇంకా ఇలాంటి వాటికి అటెండ్ అయ్యి మేమందరం అవినాభావ సంబంధంతో ఇదే కాదు, హెల్త్ ఇష్యూలు కూడా మాట్లాడుకుంటూ హెల్త్ గురించి ఎక్కువగా దీనిలో మేము పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. అలాగే పేదలకి రకరకాలైన అన్నదానాలు, రకరకాలైన దానాలు చేస్తూ ఉంటాం. దానికి ఈ క్లబ్ స్థాపించబడింది తప్ప ఏదో సరదాగా ఉండడానికి కోసం కాదు. సో దయచేసి ఈ విషయం అందరూ గమనించవచ్చు.